రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లాలో ప్రైమ్ 9 వరుస కథనాలతో అధికారులు కదిలారు. మంచిర్యాల జిల్లా తనిమడుగు బీట్లో టేకు చెట్ల నరికివేతపై ప్రైమ్ 9 వరుస కథనాలు ఇచ్చింది. దీంతో 40 టేకు చెట్లు నరికివేతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇక 4 వ్యక్తులపై అటవీ శాఖ అధికారులు ఫిర్యాదులు చేశారు. ఇక విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. అధికారుల తీరుపై విమర్శలు వస్తూ ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో ప్రైమ్ 9 వరుస కథనాలతో అధికారులు కదిలారు. మంచిర్యాల జిల్లా తనిమడుగు బీట్లో టేకు చెట్ల నరికివేతపై ప్రైమ్ 9 వరుస కథనాలను ఇచ్చింది. దీంతో 40 టేకు చెట్లు నరికివేతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. 4 వ్యక్తులపై అటవీ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇక అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇప్పటికే ప్రైమ్ 9 కథనాల ఆధారంగా అయితే ప్రైమ్ 9 కథనాలకి కదిలిపోయినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు అటవీ శాఖ 40 చెట్లను కొట్టివేసినట్టుగా అయితే గుర్తించింది. మరి ఇంకెన్ని చెట్లు ఉన్నాయి? ఓకే ప్రతిభ, ఏదైతే మంచిర్యాల జిల్లా జంగారం అటవీ శాఖ పరిధిలోకి సంబంధించి ఏదైతే దండపల్లి శివార్లో తాళపేట రేంజ్కి సంబంధించి ఈ ప్రైమ్ 9 కథనానికి స్పందించిన ఫారెస్ట్ సిబ్బంది అయితే ఏదైతే దానికి సంబంధించిన చెట్లను నరికి వేసిన దుండగులకు సంబంధించిన సమాచారం అయితే ప్రైమ్ 9 కథనం తర్వాత అయితే అటవీ శాఖ అధికారులు అయితే స్పందించి దానికి సంబంధించిన స్మగ్లర్లను అయితే పట్టుకొని వారిపై శిక్ష వేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రైమ్ 9 అయితే అక్కడ ఉన్న అధికారులు అయితే అభినందించారు. ఏది ఏమైనా కూడా ప్రైమ్ 9 ఎప్పటికప్పుడు కథనాలతో అయితే జనాల్లోకి వెళ్తుందని కూడా అక్కడ ఉన్న ఫారెస్ట్ సిబ్బంది తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఏదైతే ఈ నరికిన చెట్లకు సంబంధించిన 2,80,000 రూపాయల దాకా ఉంటుందని, ఇది 40 టేకు దుంగలను అయితే స్మగ్లర్లు నరికివేయడం జరిగింది. దీనికి సంబంధించి 4 పైన కేసులు పెట్టడం జరిగింది. అదే విధంగా ఇంకా కొంతమంది ఉన్నారు, వారు పరారులో ఉన్నారన్నట్టు అటవీ శాఖ సిబ్బంది అయితే తెలపడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఫారెస్ట్ అధికారులు కొంత నిర్లక్ష్యం కూడా వహించారని కూడా, దీనికి సంబంధించి ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారికి సంబంధించిన త్వరలో వారికి సస్పెన్షన్ వేటు కూడా ఉంటుందని అయితే అధికారులు చెప్పడం జరిగింది. ఇలా అటవీని నరుపుకుంటూ పోతే చివరికి ఎలాంటి ఉపద్రవాలు సంభవిస్తాయనో ఆల్రెడీ తెలుస్తూనే ఉంది. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ అటవీకి సంబంధించిన స్మగ్లర్లను గుర్తించి వారికి శిక్ష పడేలా చూస్తామని అయితే అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా అటవీ శాఖ అధికారులు అన్ని చర్యలు చేపట్టామని అయితే చెప్పడం జరిగింది. ప్రతిభ. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.